హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ఉన్న 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని. ఇక ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్నట్లయితే దాదాపు 1000 సంవత్సరాల కిందట కాకతీయ రాజులు ఈ ఊరిలో పర్యటన చేస్తున్నప్పుడు ఈ ఊరిలో ఒక ఆలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం చూస్తున్న అనంత పద్మనాభ స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇప్పుడు ఈ గుడిలో ఎలాంటి విగ్రహం లేకుండా గుడి మొత్తం శిథిలావస్థలోకి అయితే వచ్చింది. అలాగే ఈ ఆలయానికి చేరుకోవడానికి దట్టమైన అడవి నుండి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడికి ఎలాంటి దారి అయితే ఇప్పుడైతే లేదు. అసలు ఈ గుడిలో దేవుడు లేకపోవడానికి ఈ గుడిలో ఉండాల్సిన దేవుని విగ్రహం ఏమైందని, అలాగే ఈ గుడికి సంబంధించిన పూర్తి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన 6వ మార్క్ దగ్గర ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి అయితే పూర్తి వీడియోని అయితే చూడండి. గుడిలోకి రాగానే గబ్బిలాలు మాపైన ఏ విధంగా దాడి చేస్తున్నాయో మీరైతే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం పేరేమిటో కామెంట్ అయితే చేయండి తప్పకుండా.